హెల్ప్ లైన్. ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనం మాట్లాడకబోతున్న అంశం పబ్జీ కీలకతం. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పబ్జీ గేమ్ని బ్యాన్ చేయడం జరిగింది. మరి పబ్జీ గేమ్ బ్యాన్ చేసిన తర్వాత పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే విషయాలు తెలుసుకుంటూనే మరి మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా కూడా పబ్జీ అనేది ఎంత క్రేజ్ తెచ్చుకుందో. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుంటే మన భారతదేశంలోనే 12 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అంతగా మన దేశంలో ఈ పబ్జీ గేమ్ అనేది క్రేజ్ సంపాదించుకుంది. అదేవిధంగా ఎంతోమంది యువత కూడా ఈ పబ్జీ గేమ్కి ఎడిక్ట్ అయ్యి ఎన్నో రకాలుగా అంటే రోజంతా కూడా ఎక్కువగా ఆన్లైన్లో ఉంటూ పబ్జీ గేమ్ ఆడుతూ వస్తున్నారు. అయితే ఇంతలా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు సడన్గా బ్యాన్ చేయగానే కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆ గేమింగ్ టైంని ఇంకా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, మంచి అలవాటుని ఏ విధంగా అలవరుచుకోవచ్చు అనే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు అయితే ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు పబ్జీ గేమ్ నిషేధించడం వల్ల, కానీ పిల్లల పరిస్థితి ఏంటి అనే విషయాలు కూడా మనం ప్రత్యేకంగా చర్చించుకుందాం. మరి ఇవాళ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు ఎవరైనా సరే యువత అవ్వచ్చు, లేదంటే తల్లిదండ్రులు కావచ్చు, మీరు ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు. మీకు ఎటువంటి సందేహాలున్నా, మానసిక పరంగా ఏమైనా సమస్యలు ఉన్నా, ఈ పబ్జీ గేమ్కి సంబంధించి నిషేధం తర్వాత మీ పిల్లలు ఏమైనా మార్పులు ఉన్నా సరే మీరు మాట్లాడవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మన లైవ్ నెంబర్స్కి కాల్ చేసి వారితో మాట్లాడవచ్చు. నమస్కారం అండి. విశేష్ గారు, మరి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అనేది మరి పబ్జీ గేమ్ని బ్యాన్ చేసింది. సో మరి బ్యాన్ చేయగానే అంటే గంటల తరబడి రాత్రి పబ్బలు తేడా లేకుండా కూడా ఎంతో మంది గేమ్ ఆడుతూ ఉన్నారు. మనం చాలాసార్లు డిస్కషన్లో కూడా మనం చర్చించుకున్నాం. మరి ఇంతలా ఎడిక్ట్ అయిపోయినటువంటి యువత సడన్గా ఇప్పుడు ఆ గేమ్ లేదు అనేసరికి కూడా వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అండ్ ఆ టైంని ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎంగేజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారంటారు? ఫస్ట్ పాయింట్, మనం మన దేశంలో పబ్జీని ఎందుకు బ్యాన్ చేశారనేది మనం పరిశీలిస్తే, ఇక్కడ పిల్లల మీద ప్రేమతోనో యువత మీద ప్రేమతోనో వాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలనో ఇంకొక మంచి ఉద్దేశంతో ఈ పబ్జీని బ్యాన్ చేయలేదు. పబ్జీని బ్యాన్ చేయాలని చెప్పేసి సైకాలజిస్టులు కానివ్వండి, లేకుంటే తల్లిదండ్రులు కానివ్వండి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించదు దానిపైన. ఇప్పుడు చైనాతో ఒక వివాదం వచ్చింది కాబట్టి రాజకీయ ఆర్థిక కారణాల దృష్ట్యా పబ్జీని బ్యాన్ చేశారు తప్ప పిల్లలపైన ప్రేమతో కాదు. ఒకటి ఫస్ట్ పాయింట్, ఇది రాజకీయ ఆర్థిక కారణాల ద్వారానే బ్యాన్ అయింది. పోనీ బ్యాన్ అయిన తర్వాత ఏమైనా అలా ఉంచారా అంటే దాని ప్లేస్లో ఫౌజీ అని ఒక గేమ్ ఏదో పట్టుకొస్తున్నారట. ఫౌజీ అని ఇంకో గేమ్ ఏదో డెవలప్ చేస్తున్నారు, అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏదో నడుస్తుందని న్యూస్ వస్తున్నాయి. ఓకే, అంటే ఇక్కడ ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి, ఇలాంటి గేమ్స్ పిల్లలపైన లేకుంటే దానికి అడిక్ట్ అయిన వాళ్ళపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు ఎవరో కూడా. ఎనీ ఆన్లైన్ గేమ్ అండి, ఎనీ ఆన్లైన్ గేము దానికి ఎంత త్వరగా మనుషులు ఎడిక్ట్ అవుతారు అనే ఆ ఎడిక్టివ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని డెవలప్ చేస్తారు. చాలా రీసెర్చ్ ఉంటుంది దాని వెనక. త్వరగా ఎడిక్ట్ కావాలి మన గేమ్కి. మన గేమ్కి ఎడిక్ట్ అయితే మన గేమ్ పాపులర్ అవుతుంది. మన గేమ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారు. అందువల్ల ఎడిక్ట్ కావడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏముంటాయో దాని వెనక సైకాలజిస్టులు పనిచేస్తారు. మరి ఒక ఇన్ఫర్మేషన్, ఒక గేమ్ డెవలప్ కావడానికి సైకాలజిస్టులు పనిచేస్తారు. వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా ఎడిక్ట్ చేయాలి, ఆ గేమ్ కలిగిన దాని మీద పనిచేసి వాళ్ళని ఎడిక్ట్ అయ్యేలాగా చేస్తారు. ఓకే, సో అందులో పబ్జీ అనేది బాగా సక్సెస్ అయింది, బాగా పాపులర్ అయింది. పబ్జీ ఫుల్ ఫామ్ తీసుకుంటే పబ్లిక్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్, పర్సన్స్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్, పబ్లిక్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్ ఉంది. అంటే తెలియని యుద్ధ రంగంలో ఎలా పనిచేస్తాం మనం దాని మీద. ఓకే, ఇదంతా ఏంటి, కాల్చుకోవడం. మనకున్న గన్ తీసుకుని పక్కన వాళ్ళందరూ కంచుకొని మనం చివరికి ఎవరైతే విజేతగా నిలుస్తారో వాళ్ళకి ప్రైజులు వస్తాయి, చనిపోయిన వాళ్ళు చనిపోతారు. ఇది అల్టిమేట్గా. ఇదేంటంటే రివార్డ్ సిస్టమ్ వస్తుంది. రివార్డ్ సిస్టమ్ అనేది మనం ఒక చాక్లెట్ తిన్నప్పుడు మనకు హై వస్తుంది, మనకు ఆనందంగా ఉంటుంది. మంచి కాఫీ తాగుతాం, ఆనందంగా ఉంటుంది. లేకుంటే ఆల్కహాల్ తాగుతారు, ఆనందంగా ఉంటుంది. డ్రగ్ తాగుతారు, ఆనందంగా ఉంటుంది. పిల్లలతో మాట్లాడతాం, ఆనందంగా ఉంటుంది. అలాగే పబ్జీ ఆడతారు, ఆనందంగా ఉంటుంది. అన్నిటికీ బ్రెయిన్లో ఒకే సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఆ యాక్టివేట్ అవ్వడం రకరకాల మార్గాలు ఉంటాయి, అందులో పబ్జీ ఒక మార్గం అంతే. ఈ రివార్డ్ ఎప్పుడైతే పబ్జీ ఆడినప్పుడు ఒక హై వస్తుంది, ఐ గాట్ 100 points టుడే అని, లేకుంటే ఐ గాట్ ఈ ప్లేన్ దాటి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను ఉంటుంది కదా, అక్కడ ఒక ఆనందం వస్తుంది. ఆ ఆనందం అనేది ఎప్పుడైతే మీకు రిపీట్ అవుతూ ఉంటుందో దాన్ని ఎడిక్ట్ అయిపోతారు. ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన వాళ్ళైనా, డ్రగ్స్కి ఎడిక్ట్ వాళ్ళైనా, పబ్జీకి ఎడిక్ట్ అయిన వాళ్ళైనా విత్డ్రాల్ సింప్టమ్స్ ఒకే రకంగా ఉంటాయి.
ఆల్కహాల్ కనుక మానేస్తే, ఒక్కసారి రోజు తాగుతున్న వాళ్ళు ఒక్కసారిగా ఆల్కహాల్ మానేస్తే వాళ్ళు ఎలా తట్టుకోలేక విపరీత చర్యలకు ప్రదర్శిస్తారు, మానసికంగా కూడా వాళ్ళు చాలా మానసికంగా వీక్ అవుతారు. పబ్జీని ఒక్కసారిగా ఆపేసినా కానివ్వండి అలాంటి పరిస్థితులే వస్తాయి. విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఒకే రకం ఉంటాయి. ఓకే. అందువలన ఆ విత్డ్రాయల్ సిమ్టమ్స్ తట్టుకోలేకనే చాలామంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు సిగరెట్ మానేయాలనుకున్నా కానివ్వండి, ఆల్కహాల్ మానేయాలనుకున్నా కానివ్వండి, డ్రగ్స్ మానేయాలనుకున్నా చాలామంది ట్రై చేస్తారు. ట్రై చేయకుండా ఏమంటారు, అందరూ ట్రై చేస్తారు. కానీ ట్రై చేసిన కొంత విత్డ్రాయల్ సిమ్టమ్ వస్తుంది. ఒక ఫ్రస్ట్రేషను, కోపము, డిప్రెషన్, ఇటువంటి రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. బాడీలో అనీజీనెస్ వచ్చేస్తుంది, బాడీలో అనీజీగా ఉంటుంది. ఎవరి చిరాకు, ఇరిటేషన్ పెరుగుతుంది బాగా. ముందు ఇరిటేషన్ పెరుగుతుంది. సింపుల్గా అందరికి అబ్జర్వబుల్ ఏంటంటే ఇరిటేషన్ పెరుగుతుంది. చిన్న మాట అన్నా కానీ కోప్పడతారు. ఓకే, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ బాగా పెరుగుతాయి. సో వీటిని తట్టుకోలేకనే మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్తారు. ఇప్పుడు పబ్జీ బ్యాన్ చేశారు. ఇప్పటి వరకు నేను చూసిన న్యూస్ ప్రకారము ఈ సమ్మర్లోనే 7 కోట్ల మంది డౌన్లోడ్ చేస్తున్నారట. లాక్డౌన్ 5 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. 5 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. అంటే మన దేశ జనాభాలో 5వ వంతు ప్రజలు ఉన్నారు. అందులో 2 నుంచి 3% అడిక్ట్ అవుతారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించాలి. ఎక్కువగా పబ్జీ ఆడేవాళ్ళలో యూత్ ఎక్కువ. యూత్ కొంచెం ఎర్లీ అడల్ట్హుడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ. పెద్దవాళ్ళు ఎవరు ఆడలేదు కానీ యూత్ ఎర్లీ అడల్ట్హుడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు వీళ్ళందరిలో కూడా ఒక రకమైన అనీజీనెస్ అనేది ఎంటర్ అయిపోతుంది. వేరే మార్గం కూడా లేదు అసలు. ఇంకా పబ్జీకి ఈక్వల్ గేమ్ ఏది లేదు ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో అది తెలిసి. సో మరి ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళలో ఉండే అనీజీనెస్ ఎలా డీల్ చేయాలనేది పేరెంట్స్కి కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి ఎలాంటి అవగాహన ఉండదు. ఓకే సార్, కాలర్స్ ఉన్నారు, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం డిస్కషన్. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో హలో వినిపిస్తుందండి, చెప్పండి. చెప్తున్నానండి, అది పబ్జీ బ్యాన్ చేయడం వల్ల చాలా మంచి జరిగిందండి. ఓకే, మీ అభిప్రాయం ఏంటండి? ఓకే, పబ్జీ బ్యాన్ చేయడం మంచిదే. ఎవరు పబ్జీ బ్యాన్ చేయొద్దని ఎవరు అంటలేదు, పబ్జీ బ్యాన్ చేయడం తప్పని ఎవరు అంటలేదు. ఎందుకంటే ఏ అడిక్షన్ అయినా కానివ్వండి, ఇలాంటి అడిక్షన్ కాకూడదు. మనుషులు అడిక్షన్ అయిపోతే ఏమవుతుంది, వాళ్ళు మిగతా అన్ని పనుల కంటే ఈ పనే ముఖ్యమైనదిగా తోస్తుంది. ప్రయారిటీ మారిపోతుంది. ఇప్పుడు ఆల్కహాల్ అడిక్ట్ ఉన్నారు, వాళ్లకు కుటుంబము, పిల్లల చదువులు, వీటన్నింటికంటే కూడా మనకు టైంకి మందు దొరికిందా లేదా, రైట్? ఆ మందు కోసమే వాళ్ళు పనిచేస్తారు. ఆ పని చేసే సేవపు లేకపోతే దొంగతనం చేస్తారు, లేకపోతే ఇంట్లో వాళ్ళ ఆవిడని కొట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి మందు అవుతాడు. సో ఆ మందు కోసం ఎలాంటి పని చేయడానికైనా దిగజారడానికైనా సిద్ధంగా ఉంటారు వాళ్ళు. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ పబ్జీ ఆల్సో. పబ్జీ ఆడదన్నా అని చెప్పేసి తల్లిపైన దాడి చేసిన సంఘటనలు, తల్లిదండ్రులపై దాడి చేసిన ఘటన మనం చూసాం. పబ్జీ ఆడదన్నా అని చెప్పేసి సూసైడ్ చేసుకున్న ఘటనలు మనం చూసాం. పబ్జీ ఆడదన్నా అంటే ఇంట్లో చెల్లిపోయిన ఘటనలు మనం చూసాం. ఇవన్నీ చూసాం మనం. ఎందుకంటే ఎడిక్షన్ యొక్క సిమ్టమ్, ఎడిక్షన్ యొక్క రిప్రికషన్స్ అవి అన్నీ కూడా. పబ్జీని బ్యాన్ చేయడం ఖచ్చితంగా మంచిది. అయితే దాని ప్లేస్లో మరొక గేమ్ రాకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం అని నా ఉద్దేశం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 మేడం, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, చెప్పండి, వినిపిస్తోంది. మాకు ఇంకో రావడం లేదు మేడం. హలో హలో, చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. పబ్జీ ఎందుకు బ్యాన్ చేశారు? పబ్జీ ఎందుకు బ్యాన్ చేశారని చెప్పండి. ఇందాక మనం ఆల్రెడీ ప్రస్తావించాం. పబ్జీని ప్రజల శారీరక మానసిక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పబ్జీని బ్యాన్ చేయలేదు. రాజకీయ ఆర్థిక కారణాల దృష్ట్యా మాత్రమే బ్యాన్ చేశారు. రేపు ఒకవేళ మళ్ళీ చైనాతో సయోధ్య కుదిరితే మళ్ళీ బ్యాన్ ఎత్తేస్తారు. ఆల్రెడీ టిక్ టాక్ పైన బ్యాన్ చేశారు, మళ్ళీ ఇప్పుడు టిక్ టాక్ని రిలయన్స్ వాళ్ళు తీసుకున్నారు, వస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. రేపు అలాగే పబ్జీని ఎవరైనా టేక్ ఓవర్ చేస్తే మళ్ళీ అలౌ చేస్తారు. సో ఇక్కడ మనం తల్లిదండ్రులు,
లేకుంటే పబ్జీ ఆడేవాళ్ళు గమనించాల్సిందంటే ప్రభుత్వం బ్యాన్ చేస్తుందా లేకుంటే ఇంకోటి చేస్తుందా అనేది అసలు క్రైటీరియా కానే కాదు. మన పిల్లలని మనం ఎంతవరకు కంట్రోల్లో ఉంచుకోవాలి, వాళ్ళు ఉండేలాగా చూడాలనేది మనం ప్రధానంగా చూడాల్సిన విషయం, ఆలోచించాల్సిన విషయం. పబ్జీ ఆడొద్దని నేను చెప్పనండి, పబ్జీ ఆడండి, ఖచ్చితంగా ఆడండి. ఇప్పుడు పిల్లలు ఏ పిల్లలైనా కానివ్వండి సరదాగా కొన్ని గేమ్స్ ఆడుకోవాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, కరోనా వాతావరణ దృష్ట్యా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. బయటకు వెళ్ళే పరిస్థితులు ఉన్నప్పుడు బయటకు వెళ్ళి ఆడుకోవడం ఉత్తమం. అంటే క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, లేకపోతే ఏదో ఒకటి బయటకు వెళ్ళి ఆడితే 10 మందితో ఉండే ఇంటరాక్షన్ ఒకటి ఉంటుంది, ఒక టీమ్ స్పిరిట్ ఒకటి డెవలప్ అవుతుంది, ప్లస్ మీరు మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది, బాడీకి చెమట పడుతుంది, ఎక్సర్సైజ్ వస్తుంది, మీకు ఆరోగ్యానికి మంచిది. కానీ సిటీలో అలాంటి వాతావరణం ఉండదు. సిటీలో పెరిగే వాళ్ళకి అలాంటి వాతావరణం, అటువంటి ఓపెన్ ప్లేసెస్ ఉండవు, అపార్ట్మెంట్ కల్చరు లేదంటే కాలనీ కల్చర్ ఉంటాయి కాబట్టి పెద్దగా అవకాశం ఉండదు. అటువంటి వాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు, ఇంట్లో కూర్చొని కంప్యూటర్లోనో లేకుంటే ట్యాబ్లోనో మొబైల్లోనో గేమ్స్ ఆడతారు. ఇక్కడ ఈ గేమ్స్ ఆడేటప్పుడు మనం గమనించాల్సిందంటే పిల్లలకు అడిక్టివ్ గేమ్స్ కాకుండా బ్రెయిన్ని యాక్టివేట్ చేసే గేమ్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి మొబైల్లో కానీ. అటువంటి గేమ్స్కి పిల్లల్ని అలవాటు చేయడం మంచిది. ఫస్ట్ ఆన్లైన్ చెస్ ఉంటుంది, ఓకే ఓకే, అలాగే ఆన్లైన్ బ్రెయిన్ గేమ్స్ ఉంటాయి, ఇటువంటి అలవాటు చేయడం మెమరీ గేమ్స్ ఉంటాయి, ఇటువంటి అలవాటు చేస్తే మంచిది. దాంట్లో కూడా వాళ్ళకి రివార్డ్స్ వస్తాయి, పాయింట్స్ వస్తాయి, వాళ్ళకి దాంట్లో కూడా వాళ్ళకి హై వస్తుంది. అయితే మనకు తెలియకుండానే తల్లిదండ్రులు తెలుసుకుని కొంతమంది పబ్జీకి అలవాటు పడిపోయి ఉంటారు. అక్కడ తల్లిదండ్రులు మానిటర్ చేస్తుందంటే పబ్జీ ఆడుకో, నాకు అభ్యంతరం ఉంది, కానీ ఎంతసేపు ఆడతావు నువ్వే చెప్పు. రోజుకి ఎంతసేపు నువ్వు పబ్జీ ఆడాలి? గంట ఓకే, అరగంట ఓకే, అరగంట మ్యాక్సిమం గంట ఆడుకో, ఆ తర్వాత వద్దు. అరగంట పెడితే బెటర్, ఒక అరగంట ఆడుకో, ఆ తర్వాత వద్దు. ఎందుకంటే మీకు మిగతా పనులు ఉన్నాయి, నీకు కాలేజీ లేకుండా ఇప్పుడంటే ఖాళీగా ఉన్నాడు, లేకుంటే అదర్వైజ్ స్కూల్స్, కాలేజెస్, హోంవర్క్లు, లేకుంటే అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మానేసి పబ్జీ ఆడటం కరెక్ట్ కాదు. కాబట్టి ముందు అవి పూర్తి చేశాక నువ్వు వాడుకో. కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది కందుకూరు అండి. సరే చెప్పండి, మాట్లాడండి. మా బాబు బాగా పబ్జీ ఆడేవాడుతుందండి. ఓకే, ఇప్పుడు ఎలా ఉన్నాడండి? ఇప్పుడు మళ్ళీ ఇంకా జాబ్ లోకి వెళ్ళాడండి. మొన్న లాక్డౌన్ లో వచ్చేసి 3 నెలలు కూడా అదే పని అండి. ఎంత చెప్పినా అసలు అది లేదు ఇది లేదు, తిండి కూడా మానేసి ఆడుతుందండి. అసలు ఒకసారి ఫోన్ పగలు కొట్టేసాము ఇక నేనైతే. ఓకే, కాస్త బ్యాన్ చేయడం చాలా మంచిదండి. అసలు ఇప్పుడు బ్యాన్ చేసిన తర్వాత మీ అబ్బాయి బిహేవియర్ ఎలా ఉంది? పర్లేదండి, కొంచెం ఫోన్ కూడా తీసేసామండి. అసలు ఫోన్ పగలు కొట్టడం అయింది, అన్ని అయింది, కొంచెం గొడవలాగా పడ్డాం. అసలు లేదండి, 12-1 గంట వరకు ఆడుతుండు, తెల్లవార్లు ఆడుతుండండి. అసలు పిచ్చివాళ్ళలాగా తయారైపోయాడు సార్. చాలా బాధ అనిపించింది. అసలు ఏమన్నా అదే మనసులో పెట్టుకొని ఇట్లా అంటాం, అలా అంటాం, ఇలా అంటాం, చాలా ఎంత బాధపడ్డామంటండి. నరకం చూపించారు ఆ పబ్జీ వల్ల. ఎంత మంచి పని చేస్తున్నారంటే సార్, మీకు వందనాలు సార్. అంత చాలా మేము పేరెంట్స్ మాత్రానికి చాలా ఇదే. వాళ్ళ మమ్మీ అయితే అసలు మంచి హ్యాపీ సార్ అసలు. ఓకే, గుడ్ 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 గుడ్. చాలా ఫ్యామిలీస్ లో పేరెంట్స్ రియాక్షన్ ఇందా చెప్పా కదా నేను, ఒక అడిక్షన్ అయిన వాడు, ఇప్పుడు మందు అడిక్షన్ అయిన వాళ్ళు మందు తాగొద్దంటే ఎంత కోపం వస్తుంది వాళ్ళకు. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అంతే, ప్రతి ఒక్కరు పేరెంట్స్ మీద. ఆల్కహాల్ అడిక్ట్ అయిన వాళ్ళకి మందు తాగొద్దని ఎంత కోపం వస్తుంది. మందు తాగొద్దని చెప్పేసి భార్యను చంపిన కేసులు మనం చూసాం, భార్యను కొట్టే కేసులు చాలా చూస్తుంటాం అసలు రెగ్యులర్గా. ఓకే, సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ పబ్జీ ఆల్సో. అడిక్షన్ ఒకటే, అడిక్షన్ ఏదైనా అడిక్షనే. అయితే కొన్ని పాజిటివ్ అడిక్షన్స్ ఉంటాయి. ఏది? బుక్స్ చదవటం ఒక పాజిటివ్ అడిక్షన్. ఓకే, అలాగే ఏదైనా చెస్ లాంటి గేమ్స్ ఆడటం, కొన్ని పాజిటివ్ అడిక్షన్స్ ఉంటాయి. అవి కూడా అడిక్షన్గా మారకూడదు. ఎందుకంటే బుక్స్ చదవడం మంచిది, నీ ఆరోగ్యానికి మంచిది, నీ మెదడుకు మంచిది, నీకు ఇమాజినేషన్ పెరుగుతుంది, నీ క్రియేటివిటీ పెరుగుతుంది, మంచిది. కానీ నీ మిగతా పనుల్ని అది స్టక్ చేసేస్తుంది, చేయకూడదు. మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అలా డిస్టర్బ్ చేసే అడిక్షన్ ఏదైనా కానివ్వండి, దానికి దూరంగా ఉండాల్సిందే. ఆయన చెప్పినట్లు పాపం ఎంత నరకం అనుభవించామండి అని అంటే, ఇంట్లో గొడవలు వస్తాయి దానివల్ల. అంటే ఒప్పుకోరు వాళ్ళు, పబ్జీ ఆడొద్దు అన్నామంటే ఒప్పుకోరు, తిరగబడతారు, కోపపడతారు, గొడవ పడతారు, ఫైట్ చేస్తారు, అవసరమైతే కొడతారు.
ఇంకా తీవ్రంగా కలిసి చంపేస్తారు కూడా. అవును. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. పబ్జీలో ఉండే ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే మిగతా గేమ్స్ మధ్య డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే పబ్జీ అగ్రెసివ్ గేమ్. అవును, అది కూడా చంపుకోవడం అలానే చంపుకోవడమే, ఉంటుంది. అవతల వ్యక్తిని శత్రువుగా భావించి చంపేయడం. అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాడు. 3 గంటల సేపు పబ్జీ ఆడిన వాడి మనసు ఎలా ఉంటుంది, ఎవడైనా ఎదురుగా వస్తే చంపేయాలి, అగ్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలో నన్ను డిస్టర్బ్ చేస్తున్న పేరెంట్స్ గొడవ పడితే కొట్టేస్తారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో, కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఆంధ్రప్రదేశ్ ఓకే. ప్రకాశం జిల్లా. మాట్లాడండి. సైకాలజిస్ట్ విశేష్ గారు ఉన్నారు. హలో, చెప్పండి. కొంతమంది ఇదే తీసుకుంటారు కదా, ఏమండి? ఫిజికల్ గా ఇప్పుడు పబ్జీ బ్యాన్ చేస్తే కొంతమంది ఇదవుతారు కదా. ఎస్, పబ్జీ అవునండి, చెప్పండి. ఇప్పుడు కొంచెం న్యూస్ ఇంకా వెళ్ళేటట్లు చూడండి. వాయిస్ ఇదే న్యూస్ పబ్లిక్ వెళ్ళేటట్లు చూడండి. ఓకే, పబ్లిక్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, కరెక్టే. హలో, అవునండి, నేను కూడా వెళ్తాను. ఓకే, యూసర్. చాలా ఓకే. మంది అవుతారని చెప్పేసి నాకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? అవి బ్యాన్ అయిన తర్వాత మీకు మీ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే మరొక కాలర్తో మాట్లాడతాం. హలో, హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కొంచెం గట్టిగా మాట్లాడండి, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. సరే, సమస్య చెప్పండి, మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు పబ్జీ బ్యాన్ అయిపోయింది కదా. ఓకే, మరి మిగతా గేమ్స్ పబ్జీ బ్యాన్ చేశారు, మరి రిమైనింగ్ చాలా ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి అని చెప్పి అడుగుతాను. ఇక్కడ ఇప్పుడు గేమ్స్ అన్నీ కూడా అడిక్టివ్ కాదండి. ఎందుకంటే చెప్తున్నాను, ఇప్పుడు గేమ్స్ అన్నీ జనాల్ని ఆకర్షించాలని, జనాల్ని మన గేమ్కి అడిక్ట్ కావాలనే ఉద్దేశంతో తయారు చేస్తారు. కానీ అందరూ సక్సెస్ కాకపోవచ్చు. అలాగే డెవలప్ చేస్తారు గేమ్ని. కానీ అందులో కొందరు మాత్రమే అందులో సక్సెస్ అవుతారు. అవును. అలా సక్సెస్ అయిన గేమ్లో పబ్జీ ఒకటి. ఇంతకుముందు మనము గేమ్ కాదు కానీ ఇలాంటిది ఒకటి ఉంది, బ్లూ వేల్ ఛాలెంజ్. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ కాదు, అండ్ ఒక ఛాలెంజ్ లాంటిది. ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రూప్ నుంచి సిగ్నల్ వాళ్ళకి మెసేజ్ వెళ్తూ ఉంటుంది, వాళ్ళు అలా రకంగా చేస్తూ ఉండాలి. మెంటార్ ఒకడు ఉంటాడు, అలా జరుగుతూ ఉంటుంది. అది చివరికి అల్టిమేట్గా ఏంటి, బ్లూ వేల్ యొక్క గేమ్ యొక్క చివరిది చచ్చిపోవడం, ఓకే, సూసైడ్ చేసుకోవడం. అల్టిమేట్గా అదే వాళ్ళకి లక్ష్యం. ఓకే. సో దాన్ని అతను డెవలప్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు, రష్యన్ అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు బ్లూ వేల్ గేమ్ ఈజ్ నోవేర్. సో అక్కడ అడిక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ పబ్జీ ఎందుకు సక్సెస్ అయిందంటే అడిక్టివ్ గేమ్ ఇది. అడిక్టివ్ గేమ్, అగ్రెసివ్ గేమ్. ఇప్పుడు మనం అదేదో ఉంటుందండి, ఆ చుక్కలు చంపేది ఉంటుంది. ఏంటంటే బబుల్ షూటర్ కదండి, క్యాండీ క్రష్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు క్యాండీ క్రష్ మీరు ఎంతసేపు ఆడినా కానీ మీరు అడిక్ట్ అవుతారు క్యాండీ క్రష్ కూడా. ఎందుకంటే నేను ట్రై చేశాను, నేను పర్సనల్గా ఇది క్యాండీ క్రష్ ఫస్ట్లో అందరూ ఆడటం ఏంటిది క్యాండీ క్రష్ అని చెప్పేసి చూద్దామని ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆడటం మొదలుపెట్టాను. అంటే జస్ట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్. ఆడడంలో కొన్ని రోజులు నేను కూడా అడిక్ట్ అవుతుంది దానికి. ఎందుకంటే పొద్దున్న లేవగానే కొట్టుకుని ఆడటం, మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఆడటం, ఒక లెవెల్ అయిపోగానే లెవెల్ క్రాస్ చేసి చూడటం. ఎవరితో మాట ఎక్కడ ఉన్నావు, ఏ లెవెల్లో ఉన్నావు క్యాండీ క్రష్ అంటే ఈ లెవెల్లో ఉన్నా, నేను అది ఎప్పుడు దాటిపోయాను. ఈ కాన్వర్జేషన్స్ కొద్ది కాలం నాకు అర్థమైంది, ఓహో దిస్ ఈజ్ అడిక్టివ్ నేచర్ ఉంది దీంట్లో. అర్థమైన తర్వాత నేను దూరం అసలు తీసేస్తాను, అది డిజేబుల్ చేసేసాను, అన్ఇన్స్టాల్ చేసేసాను, అయిపోయింది. సో కానీ క్యాండీ క్రష్ ఒక అడిక్టివ్ అయినా కానివ్వండి, మీకు టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, టైం వేస్ట్ అవుతుంది, మిగతా పనులు డిస్టర్బ్ అవుతాయి, ఇంతవరకే ఉంటుంది. ఓకే, కానీ వేరే పబ్జీ వల్ల అగ్రెసివ్నెస్ పెరుగుతుంది. ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసుకోలేము, ఎమోషన్స్ కంట్రోల్ తప్పిపోతాయి.
అగ్రెసివ్నెస్ పెరుగుతుంది. సో ఒక హింసాత్మక ప్రవృత్తి పెరుగుతుంది మనుషుల లోపల, ఆడేవాళ్ళలో. అందువల్ల పబ్జీని బ్యాన్ చేయమని చెప్పారు చాలామంది. మందు మెయిన్ అంటే అడిక్టివ్ అని కానీ ఒకటే కాదు, ఇట్ ఈస్ అగ్రెసివ్నెస్ పెంచుతుంది, హింసను పెంచుతుంది కాబట్టి బ్యాన్ చేయమని. హలో హలో, కాల్ కలిసింది, మాట్లాడండి. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకేనండి, సైకాలజిస్ట్ విశేష్ గారు ఉన్నారు మనతో పాటు, మాట్లాడండి వారితో. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. పబ్జీ వల్ల చిన్నపిల్లలు కూడా చెడిపోతున్నారండి. ఎస్, బ్యాన్ అయిపోయింది కదండి. అదే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న పిల్లలతోటి రోజు కూడా వార్తలు తినరు. ఎస్, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్న పిల్లలతోటైనా. ఓకే ఓకే, యా మంచిదండి. గేమ్స్ కాకుండా చిన్న చిన్న గేమ్స్ వస్తే పర్లేదండి, కానీ నేను చంపుతా, వాళ్ళని చంపుతా, వీళ్ళని చంపుతా, అది అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు, ఎస్ ఇది మానసికంగా వాళ్ళని వేరే విధంగా గురి చేస్తున్నాయండి. ఎస్, యా. అయితే పేరెంట్స్ అందరూ చెప్తుంది బాగానే ఉంది, కానీ ఈ బ్యాన్ చేసిన టైంలోనే వాళ్ళు చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళ పిల్లలు. అంటే వేరే గేమింగ్కి అలవాటు పడకుండా, ఎడిక్ట్ అవ్వకుండా కొంచెం టైం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చర్చ పెట్టిన కారణం కూడా అదే కదా. ప్రధానంగా బ్యాన్ ఆల్రెడీ అయిపోయింది, ఎవరు ఆడలేరు, దానివల్ల జరిగే దుష్పరిణాలు అనుభవించారు వాళ్ళు. ఇప్పుడు దాని నుంచి కొంత బెటర్ పొజిషన్ వస్తుంది. కానీ విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఒక ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఒక్క సడన్గా ఆపేస్తే బాడీ అండ్ మైండ్ ఎలాగైతే విత్డ్రాయల్ సిమ్టమ్స్ వస్తాయో, పబ్జీ లాంటి గేమ్ అసలు దీన్ని గేమింగ్ డిజార్డర్ని ఒక డిజార్డర్గా ఐడెంటిఫై చేశారండి. WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ICD అంటే సైకలాజికల్ డిజార్డర్స్ని కేటగరైజ్ చేసేవాళ్ళు దీన్ని గేమింగ్ డిజార్డర్ని ఒక మానసికమైన వ్యాధిగా గుర్తించారు. గేమింగ్ డిజార్డర్ ఇస్ ఏ సైకలాజికల్ డిజార్డర్. ఓకే, మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సో సిమ్టమ్స్ కనిపించడం అంటే ఫస్ట్ ఒక గేమ్ని ఎక్కువసేపు ఆడటం, ఓకే, ఆ గేమ్ ఆడే పనులు మిగతా పనులు మర్చిపోవడం, ఆ గేమ్ని ఎవరైనా ఆపాలని ప్రయత్నిస్తే వాళ్ళ మీద కోపం రావడం, ఓకే, అలాగే ఆ గేమ్ వల్ల మిగతా అన్ని సంబంధాలని దెబ్బతీసుకోవడం, ఏది మాట్లాడినా ఆ గేమ్ చుట్టూనే మాట్లాడడం, ఏది మాట్లాడినా గేమ్ చుట్టూనే మాట్లాడుతుంటారు, ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గేమింగ్ డిజార్డర్ యొక్క సిమ్టమ్స్. ఇది గేమింగ్ డిజార్డరే కదా, మనము మామూలుగా హౌస్ వైఫ్స్లో కొంతమంది సీరియల్స్కి అడిక్ట్ అవుతూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడినా ఆ కాంటెక్స్ట్లోనే మాట్లాడతారు, ఏం మాట్లాడినా కానివ్వండి అదే కాంటెక్స్ట్లో మాట్లాడుతుంటారు వాళ్ళు. పలానా సీరియల్లో పిన్నిలో సీరియల్ మాట్లాడి చూసావా, ఆ శారీ అలాగనే ఉన్నది, కంపారిజన్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్లస్ అలాగే ఎవరైనా కానివ్వండి దేనికైనా ఎడిక్ట్ అయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. మిగతా అన్నింటిలో కూడా అది మన జీవితంలోకి ప్రవేశిస్తుంది, మన ఆలోచనలోకి ప్రవేశిస్తుంది, మన మొత్తం జీవితాన్ని ఆక్రమించేస్తుంది. అప్పుడు డిజార్డర్కి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం భీమ్లీ మేడం. ఓకేనండి, మాట్లాడండి. అవును మేడం, పబ్జీ బ్యాన్ చేశారు కదా మేడం. ఎస్, అవును, మేము ఆడుతాం కదా మేడం గేమ్, మాకు ఇంట్రెస్ట్ ఉంది కదా గేమ్ మీద. ఓకే, మరి మాలకు చాలా మంది ఉంటారు, చాలా బాధపడతారు కదా మేడం. ఓకే, మీరు ఎలా బాధపడతారు అది చెప్పండి. నేను చాలా బాధపడుతున్నాను మేడం, మరి చాలా బాధపడుతున్నాను. మరి ఏం చేస్తున్నారు ఆ టైంలో, మిగతా టైంలో? ఇప్పుడు పబ్జీ ఆడలేదు, ఏం చేస్తున్నారు? ఖాళీ టైంలోనే నేను గేమ్ ఆడుతాను సార్. అవును సార్, ఇప్పుడు పబ్జీ లేదు, ఏం చేస్తున్నారు? ఆ గేమ్ లేకపోతే చాలా ఫీల్ అవుతున్నాను సార్. మరి గేమ్ లేదంటే మరి ఇంకేం చేయలేము కదా సార్. ఇంక వేరే ఏం చేయలేరా? ఇంకే గేమ్ ఇష్టం ఉండదు సార్ నాకు, ఓన్లీ పబ్జీ. ఓకే, ఓన్లీ పబ్జీ. మరి ఇప్పుడు లేదు, ఇప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంది? కొంచెం భయం వేస్తుంది సార్. భయం వేస్తుంది, ఓకే. అవును సార్. ఓకే, ఎందుకు భయం ఎందుకండి? గేమ్ పోయింది కదా సార్. ఒక అకౌంట్ సార్ మాది, అది ఒక అకౌంట్. ఓకే, చాలా ప్రాణం సార్ అది. ఓకే, ప్రాణం లాంటిది, మీరు ఆ ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే, ఓకే, చెప్పండి సార్, ఇప్పుడు మాకు ఎలాగా, మా పరిస్థితి ఏది? ఆ గేమే లేకపోతే మేము ఏం చేయాలి? ఓకే, దీన్నే మనం ఎడిక్షన్ అనుకోవచ్చు.
ఎందుకు చేశారని తను క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఆయన ప్రశ్నలు వేస్తుందండి, మా ప్రాణం అండి అంటున్నారు. అవును. నిజానికి పబ్జీ అనే గేమ్ వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుందేమో. అంతకు ముందు ఆయన ఉన్నారు, అవును. ఆ తర్వాత కూడా ఆయన ఉంటారు. పబ్జీ ఆడనందు వల్ల ఆయన జీవితం ఏమీ కాదు నిజానికి. కానీ అడిక్ట్ అయిన వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే దాని చుట్టూ తిరుగుతుంటుంది. అదే జీవితం అంటే వర్చువల్ ఆ గేమింగ్లో ఉండే మార్కులే నిజమైన మార్కులు అనుకోవటం, గేమింగ్లో జరిగే అచీవ్మెంట్ నిజమైన అచీవ్మెంట్ అనుకోవటం, గేమింగ్లో జరిగే వచ్చే లాస్ నిజమైన లాస్ అనుకోవడం. సో జీవితం మొత్తం ఆ గేమే అనుకోవడం. వాళ్ళకి ఆపాదించుకుంటారు వాళ్ళు పూర్తిగా, అది గేమ్ని ఓన్ చేసుకుంటారు వాళ్ళు, ఇంకా పూర్తిగా లీనమైపోతారు. సో ఇది ప్రమాదకరం. ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు బ్యాన్ చేసినప్పుడు వీళ్ళ మానసిక పరిస్థితి చూశారు కదా, చనిపోయిన అసలు చాలా ఇబ్బందిగా ఉందని, బాధగా ఉందండి, పెయిన్ఫుల్గా ఉందని అంటారు. వీళ్ళు ఎక్కువ మంది, కొంతమంది డిప్రెషన్కి లోనవుతారు, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. మా జీవితంలో అంతా అయిపోయింది, ఇంకేంది పబ్జీ లేకపోతే బ్యాన్ అయిపోయింది అండ్ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉంటారు. టిక్ టాక్ బ్యాన్ అయినప్పుడు ఇదే పరిస్థితి ఏర్పడింది. టిక్ టాక్ బ్యాన్ అయితే టిక్ టాక్లో స్టార్స్ అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయారు. ఏంటి ఇంకా రేపటి నుంచి మా కళా నైపుణ్యం ప్రదర్శించాలా అని చెప్పేసి కొలాప్స్ అయిపోయారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అగ్రెసివ్గా తయారవుతారు, ఆ అగ్రెషన్ని రియల్ లైఫ్లో ప్రదర్శించడం మొదలు పెడతారు, చుట్టుపక్కల వాళ్ళ మీద చూపించే అవకాశం కూడా ఉందా? ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సరేనండి, మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. సార్ బాబు ఎప్పుడు ఫోన్ పట్టుకుంటాడు. ఓకే, ఆ గేమ్ పైన కూడా ఎంత లేదు, గేమ్ కూడా డిలీట్ చేసేసిండు. ఓకే, అయితే ఏమంటే బాబు వచ్చేసి మొత్తానికి ఎప్పుడు 24 గంటలు ఫోన్ పట్టుకొని ఉంటాడు. ఆ ఫోన్ బంద్ చేసి కొద్దిగా చదువు మీద. మీ బాబు వయసు ఎంత అండి? కలవాలంటే సజెషన్ ఏమన్నా? మీ బాబు వయసు ఎంత? బాబు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ సార్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి వచ్చాడు అంతేనా? ఇది వచ్చేసి 19 సార్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. మొబైల్ అడిక్షన్, గేమ్ ఆడకపోయినా సరే మొబైల్ అడిక్షన్ అంటే గేమ్ ఆడకపోయినా కానివ్వండి, మొబైల్కి అడిక్ట్ అవ్వటం. మొబైల్లో చాలామంది చేసే పని ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది వెబ్ సిరీస్ చూస్తున్నారు, ఇంతమంది యూట్యూబ్ చూసేవాళ్ళు, ఈ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఇప్పుడు వెబ్ సిరీస్కి అడిక్ట్ అయిపోయారు చాలామంది. సో అలాగే ఆ అబ్బాయి, ఇంటర్మీడియట్లో ఉన్న అబ్బాయి కూడా మొబైల్ని వదలకుండా ఉన్నాడని చెప్పేసి వాళ్ళ ఫాదర్ యొక్క బాధ. కానీ ఇక్కడ మొబైల్ ఎవరు కొనిచ్చారు? ఫస్ట్ పాయింట్, కొనిచ్చినప్పుడు నేను చాలా సందర్భాల్లో మన స్టూడియోలు చెప్పాను, బయట కూడా చెప్తుంటా, గిఫ్ట్ ఏ మొబైల్ టు ఎవ్రీ చైల్డ్, గిఫ్ట్ ఏ స్మార్ట్ ఫోన్ టు ఎవ్రీ చైల్డ్. ప్రతి పిల్లడికి ఒక స్మార్ట్ ఫోన్ కొనివ్వండి, బట్ మేక్ దెమ్ టు లెర్న్ హౌ టు యూజ్ ఇట్, ఫర్ వాట్ టు యూజ్ ఇట్. వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి చెప్పండి ఫస్ట్. స్మార్ట్ ఫోన్ అంటే జస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ టూల్. దాంట్లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, వీడియోస్ చూసుకోవచ్చు, అలాగే లెర్నింగ్ యాప్స్ చాలా ఉన్నాయి, బుక్స్ చదువుకోవచ్చు, క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, ఫొటోస్ షూట్ చేసుకోవచ్చు, వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు, రైట్. యూట్యూబ్ వీడియోస్ మీరు కొత్త ఛానల్ తయారు చేసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్ క్లాసులు వినొచ్చు, రైట్. మీరే ఆన్లైన్ క్లాసులు చెప్పొచ్చు, జూమ్ లాంటివి ఉపయోగించి. రకరకాల పాజిటివ్ యూజెస్ ఉన్నాయి. మోర్ ఓవర్ మీకు కావాల్సిన సబ్జెక్ట్ని చదవచ్చు, కావాల్సిన యూనివర్సిటీ నుంచి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీ అన్నీ కూడా చాలా ఆన్లైన్ కోర్సులు ఫ్రీగా ఇస్తున్నాయి. సపోజ్ మీకు ఒక మెకానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఆర్ట్స్ స్టూడెంట్వి, మెకానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మెకానిక్స్ సంబంధించిన కోర్సు నువ్వు పర్సూ చేయొచ్చు, ఆన్లైన్లో బేసిక్స్ నేర్చుకోవచ్చు, ఇంకా అడ్వాన్స్ వెళ్ళొచ్చు. ఇవి ఎవరో చెప్పకుండా పిల్లలకు ఫోన్ కొనిచ్చేస్తారు. ఫోన్ కొనిచ్చేదని ముందు వాళ్ళు చేసే పని ఏంటి? ఫోన్ చూడటం, లేకుంటే గేమ్స్ ఆడడం, లేకుంటే వెబ్ సిరీస్లు చూడటం. ఈ మూడు తప్ప ఏం తెలియదు వాళ్ళకు, చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ది, టీచర్స్ది. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
మేము సిరిసిల్ల నుండి మాట్లాడుతున్నాం మేడం. ఓకేనండి, మాట్లాడండి. ఆ, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఇది పబ్జి గేమ్ బ్యాన్ అయింది అంటున్నారు కదా ఇప్పుడు మీరు. అవునండి. కానీ ఇప్పుడు మొబైల్లో వస్తుంది కదా సార్, మరి కంటిన్యూ అవుతుంది కదా? లేదండి, కంటిన్యూ కాదే. సార్ వస్తుంది సార్, ఇప్పుడు మా అబ్బాయి మొబైల్లో వస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం అబ్బాయి ఆడుతున్నాడు కూడా, మరి అదే కొందరి ఫోన్లలో బ్యాన్ కాలేదు. ఓకే. లేదండి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించామని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. మరి మీ అబ్బాయి ఏమన్నా మొబైల్లో అయితే తీసేశారు, సిస్టంలో ఉంటే ఉండదు కదా. గూగుల్ యాప్ స్టోర్ డిలేబుల్ చేస్తే ఎట్లా పనిచేస్తుంది? నాకు తెలిసి ఆడట్లేదు, ఫోన్లోనే ఆడుతున్నాడు అబ్బాయి. మేడం, నాకు తెలిసి అట్లయితే మీ అబ్బాయి ఏదన్నా గూగుల్ ప్లే స్టోర్ కాకుండా ఇంకా వేరే ఏదైనా మార్గం ద్వారా దాన్ని యాక్సెస్ అయి ఉంటాడు. అది అంటే దానికి ఏదో వేరే మార్గం, అంటే టెక్నికల్గా బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది అది. లేకుంటే మీ అబ్బాయి అవుతున్న హెల్ప్ తీసుకొని ప్లే స్టోర్కు సంబంధం లేకుండా వేరే మార్గం ద్వారా యాక్సెస్ అయి ఉంటాడు. ఒక్కసారి దాన్ని చూడండి, కనుక్కోండి, ముందు డిజేబుల్ చేసేసేయండి, తర్వాత మళ్ళీ చూద్దాం, దాని గురించి ఆలోచించండి. సార్ ఇప్పుడు అది చేయాలంటే అయితే ఇప్పుడు 3 days నుండి అంటున్నారు కదా, అనేది వస్తుంది అని అంటే లేదు మమ్మీ వస్తుంది, మరి నా దాంట్లో రాలేదు అని అంటున్నాడు అబ్బాయి. మొబైల్ నుంచి ఆ యాప్ ని అన్ఇన్స్టాల్ ఒక్కసారి యాప్ అన్ఇన్స్టాల్ చేయండి, తర్వాత ఇంకా రాకపోవచ్చు బహుశా. అన్ఇన్స్టాల్ చేసేసేయండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్కారం. చెప్పండి. మా బ్రదర్ ఆడేవాడండి ఇదివరకు, టైం పాస్ కోసం ఇన్స్టాల్ చేసి. ఓకే. ఇప్పుడు చాలా ఏంటి పబ్జి ఆడకపోయేసరికి పాపం అవుతున్నారు సార్, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే, ఎస్ మంచి కేసు అండి. ఇంకా ఏమోనండి, అది బిహేవియర్ ఇంకా ఎలా ఉందండి? అంటే కొంచెం టెన్స్ గా ఫీల్ అవుతాడు సార్. స్టార్టింగ్ అంటే నిద్రపోయే ముందు ఆడేవాడు, స్టార్టింగ్ లంచ్ చేసిన తర్వాత ఆడేవాడు సార్. ఓకే. ఇప్పుడు నిద్ర పట్టడం లేదు? అంటే ఇప్పుడు నిద్రపోవాడు, ఒక గేమ్ అన్నా ఆడకుంటే నిద్రపోయేవాడు కాదు. ఇప్పుడు గేమ్ రాకపోయేసరికి నిద్ర పట్టట్లేదు, చాలా లేట్ గా నిద్రపోయేవాడు. వయసు ఎంత అండి? వయసు 18. స్టూడెంటా? చదువుకుంటున్నాడా? చదువుకుంటున్నాడు సార్. ఓకే, రైట్. బీటెక్ 3rd year సార్. ఓకే, బీటెక్ 3rd year. ఓకే. క్లాసిక్ ఎగ్జాంపుల్ విత్డ్రాయల్ సిమ్టమ్స్. ఎప్పుడైతే ఒక్కసారిగా సడన్గా ఆపేస్తారో ఇంకా అది మిగతా అన్నిటి మీద ప్రభావం, నిద్ర పడదు బహుశా, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతాయి, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది, సో రిలాక్స్గా ఉండదు, నిద్ర పడదు. అది లేకపోతే ఏదో మనకు కోల్పోయామనే ఫీలింగ్. సో ఇప్పుడు వీళ్ళకు చెప్పేది నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయమని చెప్తాను. యోగా కానీ మెడిటేషన్ కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఏమవుతుందంటే కొంత మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇంకా అది వాస్తవం కాదు, వాస్తవం వేరు. వాస్తవం మన ఎడ్యుకేషను లేకపోతే మన కెరీర్ ఇవి వాస్తవం, అది వాస్తవం కాదు, వర్చువల్. అది మన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం దాని కంట్రోల్లోకి వెళ్ళకూడదనే ఆలోచన అనేది పెంచుకోవడం అనేది కొంతమంది స్వతహాగా పెంచుకుంటారు, కొంతమంది పెంచుకునే శక్తి సామర్థ్యాలు ఉండవు. ఎందుకంటే ఆలోచన అక్కడ అడిక్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ వలయంలో నుంచి, ఆ విష వలయంలోంచి ఆలోచన బయటకు రానప్పుడు బెటర్ టు కన్సల్ట్ ఏ సైకాలజిస్ట్. ఒక సైకాలజిస్ట్ని సంప్రదించి ఆ అడిక్షన్ థాట్స్ నుంచి బయటకు రావడానికి సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవడం మంచిది. ఓకే. అండ్ తల్లిదండ్రులు ఈ టైంలో ఏం చేయాలి? అంటే వన్స్ వాళ్ళు గేమ్ ఆపేసినా సరే వాళ్ళు ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు మొబైల్లో కాబట్టి. తల్లిదండ్రులు ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులకి ఈ పబ్జీ అనే విషయమే కాదు, ఏదైనా కానివ్వండి, పిల్లల యొక్క మొబైల్ టైంని రిస్ట్రిక్ట్ చేయండి. అది మీరు అథారిటేటివ్గా కాకుండా పిల్లలతో కూర్చొని, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, ఇన్ని గంటల కాలేజీ, నీకు మళ్ళీ హోంవర్క్లు అసైన్మెంట్లు ఉంటాయి, దానికి ఇన్ని గంటలు టైం పడుతుంది, ఇన్ని గంటలు నిద్రపోవాలి. ఇవన్నీ చూసుకొని మొబైల్కి ఎంత టైం కావాలో చెప్పు. మొబైల్ నువ్వు మూవీ చూస్తావా, వెబ్ సిరీస్ చూస్తావా, గేమ్స్ ఆడితే నీ ఇష్టం, ఎంత టైం కావాలి రోజుకి, రైట్ అంటే 1 hour 2 hours ఏదో చెప్తారు వాళ్ళు. ఆ టైంకి రిస్ట్రిక్ట్ చేయండి. దేర్ ఆర్ సో మెనీ యాప్స్.
మొబైల్ యొక్క యూసేజ్ని యాప్ చేయడం కోసం సో మెనీ యాప్స్. నేను కూడా మధ్యకాలంలో నేను పెట్టుకున్నాను దాంట్లో కూడా. ఓకే. సో ఇన్స్టాల్ చేసుకున్నాను. 12 o'clock అయిపోగానే మొబైల్ స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఐ మీన్ గ్రే కలర్లోకి వెళ్ళిపోతుంది, కలర్స్ కనిపించవు మీకు. అలాగే మా ఫేస్బుక్ 1 hour పెట్టుకుంటారు రోజుకి. ఆ 1 hour దాని ఫేస్బుక్ ఇంక పనిచేయదు. ఓకే. వాట్సాప్ హాఫ్ అన్ అవర్ పనిచేయదు, ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత డిజేబుల్ అయిపోతుంది, మీకు పనిచేయదు మళ్ళీ. సో అలాంటిది పేరెంట్స్ మానిటర్ చేయొచ్చు. పేరెంట్స్ పిల్లలతో కూర్చొని డెమోక్రటికల్ డిస్కస్ చేసి నువ్వు ఎంతసేపు యూజ్ చేస్తావు నువ్వే చెప్పు. నువ్వు ఎక్కువ వాడేదేంటి, ఫేస్బుక్ వాడతావు, ఎంతసేపు వాడాలనుకుంటున్నావు ఫేస్బుక్? హాఫ్ అన్ అవరా? ఫిక్స్ ది టైం ఫర్ హాఫ్ అన్ అవర్. వాట్సాప్ వాడతావు, ఎంత టైం వాడతావు? అంటే ఇప్పుడు 24 గంటలు వాడడం కరెక్ట్ కాదు కదా. 24 గంటలు నువ్వు యూజ్ చేయి, కానీ మ్యాక్సిమం యూసేజ్ ఎంత ఉంటుంది, ఆ యూసేజ్ని కంట్రోల్ చేయొచ్చు మనం. పేరెంటల్ కంట్రోల్ కూడా ఉంటుందండి. పేరెంటల్ కంట్రోలింగ్ గేమ్స్ కూడా వచ్చాయి, యాప్స్ ఉన్నాయి. అవి ఇన్స్టాల్ చేసి పిల్లల దాంట్లో ఇన్స్టాల్ చేసేసి కంట్రోల్ మీద పెట్టేస్తుంటే అయిపోయి. దేర్ ఇస్ ది మ్యాటర్. సింపుల్ సొల్యూషన్. అయితే అది హార్ష్గా ఫోర్స్తో ఇంప్లిమెంట్ చేయొద్దు. పిల్లలతో కూర్చొని డిస్కస్ చేసి ఇది మీకోసమే అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి మీరే చెప్పండి, రోజుకి ఎన్ని గంటల సేపు ఈ యాప్ వాడాలనుకుంటున్నావు నువ్వు అని. 4 గంటలు సరే, 4 గంటల ఫేస్బుక్ వాడతావు, 2 గంటల వాట్సాప్ వాడతావు, 2 గంటల గేమ్స్ వాడతావు, 4, 2, 8 గంటలు పోతుంది. ఒక 7 గంటలు ఇంకా నిద్రపోతావు, ఇంకో 8 hours కాలేజీలో ఉంటావు. నీకు ఎక్కడ మరి మిగతా లైఫ్ ఏంటి? లైఫ్ ఏంటి? అది కాదు కదా. సో అలా అర్థమయ్యేలాగా ఆ స్టాట్స్ కూర్చొని గంటల వారీగా మనం లెక్కేసినప్పుడు పిల్లలకు కూడా అర్థమవుతుందండి. అంటే ఆ మాయలో ఉన్నప్పుడు అర్థం కాదు, కానీ మనం కూర్చొని లెక్కేసినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళే రిస్ట్రిక్ట్ చేసుకొని నాకు సరే ఫేస్బుక్ ఒక 1 hour, వాట్సాప్ ఒక హాఫ్ అన్ అవర్, ఇంకోటి ఒక హాఫ్ అన్ అవర్, 2 hours. ఓకే చలో 2 hours రిస్ట్రిక్టెడ్ అయిపోయా. అలా అంటే ఎట్ ది సేమ్ టైం ఎడ్యుకేటివ్ టూల్స్ ఉంటాయి. సపోజ్ బుక్స్ టూల్స్ ఉంది, బుక్స్ ఈజీ బుక్స్ అనేది ఉంది బుక్, అందులో ఏ బుక్ అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే బుక్ సమ్మరీస్ ఒక టూల్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. ఏ బుక్ అయినా కానీ సమ్మరీ చదువుకోవచ్చు. 3 minutes, 5 minutes, 10 minutesలో సమ్మరీ చదివేసుకోవచ్చు ఒక పుస్తకాన్ని. అలాంటి కోరా ఉంది, సో మనకు కావాల్సిన క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ రాబట్టచ్చు. ఇటువంటి యాప్స్కి అన్లిమిటెడ్గా పెట్టండి. చెస్ యాప్ అన్లిమిటెడ్ పెట్టండి. మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అంటే ఏది వాళ్ళకు ఉపయోగపడితే అన్లిమిటెడ్ పెట్టండి, ఏది వాళ్ళని ఇబ్బంది పెడుతుందో దాన్ని లిమిట్ చేయండి. అది పేరెంట్స్గా మనం చేయాల్సిన పని. అండ్ ఎక్కువ ఆన్లైన్ గేమింగ్కి ఎడిక్ట్ అయినా సరే ఫ్యామిలీ లైఫ్కి కొంచెం దూరం అయిపోతున్నారని మనం చెప్పుకోవచ్చు. రిలేషన్షిప్ వాల్యూ కూడా ఎనీథింగ్ టైం కదండి. ఇప్పుడు ఎవరికైనా కానీ మనిషికి 24 గంటలే ఉంటాయి రోజుకి. ఓకే, అందులో కనీసం 6 గంటలు నిద్రపోవాలి. అయిపోయిందా? 6 గంటలు నిద్ర అయితే పోవాలి. 6 నుంచి 8 గంటలు నిద్రపోతారు. 8 గంటలు నిద్ర వేసుకుందాం. ఒక 8 గంటలు పని చేయాలి. ఓకే, 8, 16 గంటలు పోతాయి. ఇంకెన్ని గంటలు ఉంటాయి? 8 గంటలు ఉంటాయి. ఈ 8 గంటలు నీ పనులు, పాలకృత్యాలు అన్నీ తీసుకుని లేదు 4 గంటలు అండి. ఆ 4 గంటలు ఎలా స్పెండ్ చేస్తున్నావు అదే క్రైటీరియా. 4 గంటలు పిల్లలతో స్పెండ్ చేస్తున్నావా, లేకుంటే 4 గంటలు భార్య బిడ్డలతో స్పెండ్ చేస్తున్నావా, తల్లిదండ్రులతో స్పెండ్ చేస్తున్నావా? కానీ 4 గంటలు అవుతుంది, కనీసం ఒక గంటని స్పెండ్ చేయాలి కదా ఫ్యామిలీ మెంబర్స్తో. అలా కాకుండా 24 hours 4 గంటలు కూడా నువ్వు గేమ్స్ ఆడుతూ ఉంటే నీకు ఫ్యామిలీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ రిలేషన్ ఎలా, బాండింగ్ ఎలా ఏర్పడుతుంది? ఏర్పడదు, ఖచ్చితంగా ఏర్పడదు. అది పిల్లలకైనా పెద్దలకైనా అంతే. కాబట్టి మనం కూర్చొని ఆ టైం టేబుల్ వేసి చూపించినప్పుడు పిల్లలకు అర్థమవుతుంది. వాళ్ళు వాళ్ళ అనుమతితోనే రోజుకు 1 గంట 2 గంటలు రిస్ట్రిక్ట్ చేసేసండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, సైకాలజిస్ట్ విశేష్ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. చెప్పండి. ఓకే అండి, పబ్జి బ్యాన్ అయింది కదా దాన్ని. హలో, పిల్లలు పబ్జి అని అంటాడు, పబ్జి అని అంటాడు. ఇప్పుడు అన్నట్టు అసలు పబ్జి ఎందుకు బ్యాన్ చేస్తుంది? వయసు ఎంత అండి మీ బాబాయ్ వయసు ఎంత? 20 years. ఓకే ఓకే, చదువుతున్నాడా? చదువుతున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు పబ్జి బ్యాన్ అంటే మంచిది అంటున్నారా, లేకుంటే పబ్జి వెనక్కి రావాలంటున్నారా? అంటే లేనప్పుడే అబ్బాయి ఫ్రెండ్స్ కానీ అన్నగీతంగా పోవడం కానీ బాగా చాలా ఇంకా సైకాలజీ మొత్తం ఏమో చేసేస్తుంది కదా.
సైక్ అవుతున్నాడు. అట్లా అయిపోతుంది. నాకు పబ్జి గేమ్ కావాలని విత్డ్రాయల్ సిమ్టమ్స్ అండి. అది దాన్ని విత్డ్రాయల్ సిమ్టమ్స్ అంటారండి. ఇప్పటిదాకా అడిక్ట్ అయిన విషయం బ్యాన్ అయినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ప్రవర్తన ఉంటుంది. మీరు ఓపికగా అతను కనిపెట్టుకుని ఉండండి. అతను కోపపడితే మీరు వెంటనే అతని మీద కోపపడకుండా జాగ్రత్తగా గమనించండి, ఓపిక పట్టండి. అలాగే ఆ అబ్బాయిని చిన్నగా వేరే వాటి వైపు మళ్లించండి. అలాగే అబ్బాయికి డ్రాయింగ్ అంటేనో ఇంకో దాని మీదనో ఇంకో దాని పట్టినో ఏదైనా గేమ్స్ పడి ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు చిన్నగా అటువైపు మళ్లించండి. బ్యాన్ అయిపోయింది కదా, మనం ఏం చేయలేము, కనీసం నువ్వు వెళ్ళి క్రికెట్ ఆడు, లేకుంటే ఫుట్బాల్ ఆడు, లేకుంటే ఇంకోటి ఆడని చెప్పేసి వాటి వెళ్ళండి. లేకుంటే ఏదైనా చదువుకునే అలవాటు ఉంటే బుక్స్ చదివించండి, లేకుంటే కనీసం వెబ్ సిరీస్ అని చూడమని చెప్పండి. సో అలాగే ఏదో ఒక దానిపై డైవర్ట్ చేయడం కోసం మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం సార్. హలో, హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి అండి. నా పేరు సాంబశివరావు. చెప్పండి. మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి సాంబశివరావు గారు. ఇదే మన పిల్లలు 10th క్లాస్ వచ్చారు సార్. ఇప్పుడు ఈ పబ్జి కాకుండా ఫ్రీ ఫైర్ వచ్చింది సార్. ఇప్పుడు ఏంటండి? ఆన్లైన్ లో ఫ్రీ ఫైర్ గేమ్ అని. ఓకే. అది మన గూగుల్ యాప్ లో నుంచి ఆన్లైన్ లో నుంచి ఆడుతున్నారు. మనకి డిస్కనెక్ట్ చేయడానికి కూడా నాకు కుదరట్లేదు అది. ఓకే. వాళ్ళ మదర్ ఎంత చెప్పినా గానీ బాబు ఎంతున్నాడు, సీక్రెట్ గా మళ్ళీ తీసుకెళ్ళిపోయి మళ్ళీ రూమ్ లోకి ఆడుతున్నాడు. ఎలా చెప్పాలో ఏం అర్థం కాదు. ఓకే. వయసు ఎంత అండి బాబు? వయసు ఎంత? బాబు వయసు 16 సార్. 16 years. ఓకే. అవును సార్. సో నేను ఇందాక చెప్పిన సమాధానం చెప్తాను మళ్ళీ ఆయనకు. దెర్ ఆర్ పేరెంట్ కంట్రోల్ యాప్స్ ఉన్నాయి, పేరెంటింగ్ కంట్రోల్ యాప్స్ ఉన్నాయి. ఆడమని చెప్పండి మీ అబ్బాయికి. ఆ అబ్బాయి ఏదో ఒక గేమ్ ఏదో C4 ఏదో ఆడుతున్నాడా అన్నాను. C4 గేమ్ ఆడమని చెప్పండి. నేను ఆడొద్దని ఆపమంటలే ఒకసారిగా. ఎంతసేపు ఆడతావు? మెల్లిమెల్లిగా తగ్గించుకొని ఎంతసేపు వాళ్ళకే ఆడతావు? చెప్పి టైం అతనితోనే డిస్కస్ చేయాలి. ఆ అబ్బాయితో కూర్చొని నువ్వు ఎంతసేపు ఆడాలనుకుంటున్నావు రోజుకి? ఒక గంట. నువ్వే అన్నావు కదా గంట అని చెప్పేసి. నేను చెప్పలా, నువ్వే గంట సేపు అన్నావు. సో గంటకి లాక్ చేయదాన్ని. ఓకే. పేరెంట్లింగ్ యాప్ వచ్చి లాక్ చేసేయచ్చు. నువ్వు ఏ టైంలో ఆడుకో, మాకు అభ్యంతరం లేదు. బట్ యువర్ లిమిట్ ఈజ్ 1 hour. 1 hour. సో ఆటోమేటిక్ 1 year తర్వాత డిజేబుల్ అయిపోతుంది. పనిచేయదు ఇంకా అది యాప్ డిజేబుల్ అవుతుంది. అప్పుడు ఇంక ఇబ్బంది ఏముంది? సో అలా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ టైం తగ్గించుకుంటూ వస్తే సో పిల్లలు అడిక్ట్ కాకుండా ఉంటారు, వాళ్ళ టైం సేవ్ అవుతుంది, వాళ్ళు మిగతా విషయాలపైన ఫోకస్ చేయగలుగుతారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నిశాంత్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మాట్లాడండి. సార్ ఇది ఇప్పుడు పబ్జి బ్యాన్ చేశారు, ఓకే బాగుంది. కానీ ఇదంతా ఒక బిజినెస్ స్కామ్ లా ఉందండి. ఎందుకంటే పబ్జి బ్యాన్ చేశారు అని పేరెంట్స్ ఒక పక్కన ఆనందపడుతూనే ఇంకో గేమ్ డౌన్లోడ్ చేసుకున్నని నరేంద్ర మోడీ గారే పెట్టారు, ఫౌజీ అని సంథింగ్. సో ఇప్పుడు పిల్లలు మళ్ళీ దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, దాన్ని కూడా పబ్జి లానే ఆడతారు, మళ్ళీ సూసైడ్ అంటారు. సో ఇది ముందుగానే వీళ్ళు ప్రీ ప్లాన్ గా చేసుకున్నారు సార్ ఇదంతా. నేను ఇందాకనే చెప్పానండి, పిల్లలు మళ్ళీ ఇంకా మళ్ళీ పబ్జి డెవలప్ చేసుకొని పబ్జితో కంపేర్ చేస్తారు, మళ్ళీ పబ్జి బాగుంది అంటారు. సో ఇదంతా ఇండియా దీని మీద కావాలని చూస్తున్నాం సార్. మొత్తం పోతే మనము ఇండియా తోటే పోవాలి కానీ చైనాతో పోకూడదు. చైనా మొత్తం ఇండియా చేస్తుంది కాబట్టి ఇండియన్ గేమ్స్ చేయాలని ఇండియన్ గేమ్స్ డెవలప్ చేస్తారు. మరి ఇండియన్ ఎందుకు సార్ మరి? నేను ఇందాక నుంచి చెప్తుంది అదేనండి. పబ్జి అనేది ప్రజల మానసిక ఆరోగ్యం కోసం బ్యాన్ చేయలే, కేవలం రాజకీయ ఆర్థిక కారణాల దృష్ట్యా మాత్రమే బ్యాన్ చేశారు దాన్ని. అదే ప్రభుత్వము, అదే ప్రధానమంత్రి గారు ఫౌజీ అనే గేమ్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. అదెందుకు? అది మాత్రం ఏంటి? ఇప్పుడు కుర్రాళ్ళని, యూత్ని వాళ్ళ యొక్క డ్రీమ్స్ని వైపు లేకుంటే వాళ్ళ యొక్క గోల్స్ వైపు మనము నడిపించాలి తప్ప గేమ్స్ ఆడమని ఎంకరేజ్ చేయకూడదు కదా ప్రభుత్వాలు. అది ఇండియన్ గేమ్ కావచ్చు, వెస్ట్రన్ గేమ్ కావచ్చు. యాక్చువల్గా పబ్జి అనేది కొరియన్ గేమ్, బట్ అందులో కొంత వాటా చైనా కొన్నట్టు ఉంది. సో అది చైనా గేమ్ కింద ట్రీట్ చేస్తున్నారు, బ్యాన్ చేస్తున్నారు. సో పొలిటికల్ అండ్ స్ట్రాటజికల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడంలో విఫలమైన ప్రభుత్వాలు యాప్ల బ్యాన్తో సరిపుచ్చుకుంటున్నాయి. చైనాతో గొడవ వచ్చింది, రాజకీయమైన గొడవ, లేకుంటే సరిహద్దుకు సంబంధించిన గొడవ. అది ఎలా డీల్ చేయాలి? సో దౌత్యపరంగా డీల్ చేయాలి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని డీల్ చేయాలి, లేకుంటే సైన్యపరంగా డీల్ చేయాలి తప్ప
బ్యాన్లు చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. దానికి యాప్స్ బ్యాన్కి చైనా మీద ఎఫెక్ట్కి ఏదో కొన్ని $1 బిలియన్ ఏదో ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది. అది ఎవరికి చైనాకి ఎందుకు లాస్ వస్తుంది? చైనా కంపెనీకి లాస్ వస్తుంది, చైనా గవర్నమెంట్కి ఎందుకు లాస్ వస్తుంది? సో ఇటువంటివన్నీ ఏంటంటే చాలా ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్ అండి, బిగ్ థింగ్. అది ఈజ్ ఎ బిగ్ గేమ్. ఆ బిగ్ గేమ్లో ఒక చిన్న పార్టు పబ్జీ అనేది, పబ్జీ యాప్స్ బ్యాన్ అనేది. ఇట్ ఇస్ బిగ్ గేమ్, చిన్న పార్ట్ యాప్స్ బ్యాన్. దానివల్ల దేశానికి ఏం లాభం నాకు తెలియదు, కానీ అదే ప్లేస్లో ఫౌజీ అనే గేమ్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం అనేది దరిద్రం. యాప్ ఏదైనా ఎడిక్షనే, యాప్ ఏదైనా టైం వేస్టే. అది చేయకూడదు. ఓకే. అండ్ అలాగే ఆన్లైన్ గేమ్స్లో కూడా మనం చూస్తాం ఆన్లైన్ రమ్మీ అని చెప్పి అది కూడా ఎక్కువగా ఆడుతూ ఉంటారు. అండ్ రీసెంట్గా మన గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే ఆన్లైన్ రమ్మీ ఆడితే కనుక వాళ్ళకి 1 year జైలు శిక్ష అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. సో ఇది ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందంటారా ఆడే వాళ్ళ మీద? సింపుల్ అది చెప్తామేనండి మేడం, మనకు తెలిసిన భాషలోనే మాట్లాడుకుందాం. ఇప్పుడు లిక్కర్ షాప్ ఉంది, అందరికీ మనకు తెలిసిన భాష అది. కరోనా వచ్చినప్పుడు లిక్కర్ షాపులన్నీ క్లోజ్ చేశారు. లిక్కర్ తాగకుండా చాలామంది తాగకుండా ఉన్నారు, కానీ తాగేవాళ్ళు లేరా? ఉన్నారు. దొంగతనంగా షాపులు పగలగొట్టి తాగిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాగే దొంగతనంగా తెచ్చుకొని తాగిన వాళ్ళు ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు యాప్లు బ్యాన్ చేసినా కానివ్వండి, దొంగతనంగా దొంగ మార్గంలో తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. టెక్నికల్గా సాధ్యం అవుతుంది అది. టెక్నికల్గా బాగా తెలిసిన వాళ్ళకి గూగుల్ స్టోర్ లేకపోయినా, యాపిల్ స్టోర్ లేకపోయినా కానివ్వండి, వేరే మార్గం ద్వారా వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏదో దానికి పేరు లేదు, టెక్నికల్గా నాకు తెలియదు, కానీ ఆ మార్గం ఉందని మాత్రం తెలుసు. సో అది ఎలాగూ చేసేవాళ్ళు, కానీ ఇంత బిగ్ లెవెల్లో అయితే జరగదు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో, టీవీ చూడొద్దండి, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. హలో, తిరుపతి నుంచి మాట్లాడుతున్నా. ఓకే, మాట్లాడండి. సార్, ఏ గేమ్ అయినా సరే మనం ఎడిక్ట్ అవ్వకూడదు. మంచి అలవాట్లకైతే అలవాటు చేసుకోవచ్చు, కానీ ఇది ఏదైతే మన బాడీకి కానీ మన మైండ్కి కానీ ఎఫెక్ట్ చేస్తుందంటే అలవాటు చేసుకోకూడదు అని చెప్పారు. కానీ మనంగా గుర్తు అంటే దానికి ఎడిక్ట్ అవుతున్నా అనే విషయాన్ని మనం గమనించగలం. అలాంటప్పుడు దాని నుంచి దూరంగా వెళ్ళాలి అంటే కనుక మనం ఏం చేయాలి, ఏ రకంగా గ్రహించాలి? ఒకటి సెల్ఫ్ కంట్రోల్ అండి, సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు ఐఎమ్ ఏ సైకాలజిస్ట్ చెప్పారు. ఓకే, నాకే అనిపించింది నేను అడిక్టింగ్ టు మొబైల్ ఫోన్ అని చెప్పేసి, నేను మొబైల్ ఫోన్ అడిక్ట్ అవుతున్నా అని చెప్పి అనిపించింది. డిజిటల్ వెల్బీయింగ్ అని ఒక యాప్ ఉంది, డిజిటల్ వెల్బీయింగ్ అని చెప్పేసి ఆ యాప్ని ఇన్స్టాల్ చేశాను. అది చూస్తే ఒక్కొక్క రోజు ఐఎమ్ స్పెండింగ్ 6 hours ఆన్ మొబైల్. ఓకే, ఎంత టైం మనం వాడుతున్న ఏ యాప్ పైన ఎంత టైం దాంట్లో చెప్తుంది. ఫేస్బుక్ పైన ఎంతసేపు ఉన్నారు మీరు, ఎనీ బుక్స్ అనే యాప్ పైన బుక్స్ చదవటం పైన ఎంతసేపు స్పెండ్ చేశారు, అలాగే లేకుంటే దీనిలో ఇంకా వేరే వాట్సాప్లో ఎంతసేపు ఉన్నారు, ఇలా ఒక్కొక్క యాప్లో ఎంతసేపు ఉన్నాము, రోజు మొత్తం ఎంతసేపు మొబైల్ యూజ్ చేసాము, ఎన్నిసార్లు అన్లాక్ చేసాము, ఈ డేటా మొత్తం వస్తుంది మనకు. ఓకే, టూ మచ్ అనిపించింది నాకు. 6 hours ఆఫ్ టైమ్ ఆన్ మొబైల్ అనేది ఇట్ ఈస్ టూ మచ్ అనిపించింది. వెంటనే నేను రిస్ట్రిక్ట్ చేసుకున్నా. ఫేస్బుక్ 1 hour, యాప్లోనే రిస్ట్రిక్ట్ చేసి ఫేస్బుక్ 1 hour, వాట్సాప్ 1/2 hour, రైట్. 2 వాట్సాప్ యాప్ 2 1/2 hour, ఒక 2 hours, సింపుల్. మిగతా వాటి వల్ల నాకు నష్టం లేదు. ఎనీ బుక్స్ ఉంది, ఎనీ బుక్స్లో నేను బుక్స్ చదువుతా, డౌన్లోడ్ చేసి బుక్స్ చదువుతా. బుక్స్ చదివితే నష్టం లేదు, చదివినా పెద్ద నష్టం లేదు, నాకు ఉపయోగపడే బుక్స్ చదువుతాను కాబట్టి నష్టం లేదు దానివల్ల నాకు. లేదు యూట్యూబ్లో నేను మ్యాక్సిమం నాకు ఉపయోగపడే ఇవే చూస్తాను నేను, అంటే నాకు సైకాలజీకి సంబంధించిన వీడియోస్ చూస్తాను కాబట్టి నాకు నష్టం లేదు. నేను ఆ జబర్దస్త్ నేను చూడను, నష్టం లేదు నాకు. సో నాకు ఏవైతే నా టైం తినేస్తానే అనుకున్నానో వాటి రిస్ట్రిక్ట్ చేసేసాను. అలాగే 12 o'clock తర్వాత నా మొబైల్ ఆటోమేటిక్గా గ్రేలోకి వెళ్ళిపోతుంది. అంటే 12 తర్వాత నీ మొబైల్ యూజ్ చేస్తే నువ్వు బ్లాక్ అండ్ వైట్లో చూసుకోవాల్సిందే, కలర్ కనపడదు మీకు. సో లేకుంటే స్లీప్ మోడ్లో పెట్టేసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆప్షన్స్ ఉన్నాయి. సో అలా ఆ పని ముందు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి.
సెల్ఫ్ కంట్రోల్. ఒకేసారి తగ్గించడం కూడా నేను చెప్పను, అందుకే చెప్పేది. ఒకేసారి తగ్గిస్తే విత్డ్రాల్ సింప్టమ్స్ వస్తాయి. సో స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ వస్తే సంతోషంగా దాని నుంచి బయట రావచ్చు. సాధ్యం కానప్పుడు సైకాలజిస్ట్ని కలవాల్సిందే. ఓకే సార్, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. ఓకేనండి, మాట్లాడండి. శ్రీకాకుళం నుండి. చెప్పండి. సార్, మా బాబు పబ్జి ఎక్కువ ఆడుతున్నాడు, అది లేకపోయినా ఆడుతున్నాడండి. లేకుండా ఎలా ఆడుతున్నాడమ్మా? ఆడుతున్నాడు సార్, ఇప్పుడు కూడా ఆడుతాడు. మీకు చెప్తున్నారా? అంటే సిస్టంలో ఆడుతున్నారా? అవును సార్, ఇప్పుడు మీకు చెప్తున్నారా? మీరు చెప్తున్నా ఆడుతున్నాను సార్. ఓ పని చేయండి అంటే అయితే. మొబైల్లో ఆడుతున్నారా, సిస్టంలో ఆడుతున్నారమ్మా? అంటే మరి తెలియదు మేడం, కానీ ఆడుతున్నారు. మొబైల్ ఫోన్లోనా ఆడుతుంది? కంప్యూటర్లో ఆడుతున్నారా లేదంటే? మొబైల్లోనే. మీరు పని చేయండి, మీరు మీ అబ్బాయి ఆడుకున్న తర్వాత ఎప్పుడు అవకాశం ఉంటుంది మీరు మొబైల్లోంచి డిజేబుల్ చేసేయండి, అంటే అన్ఇన్స్టాల్ చేసేసండి. దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తే నాకు మళ్ళీ ఇన్స్టాల్ కాదు. అయితే నాకు తెలిసి ఇప్పుడు ఫీచర్స్ అన్నీ ఆగిపోయి ఉంటాయి, ఆడడం మాత్రం కంటిన్యూ అవుతున్నట్టు, కొత్తగా అప్డేట్ అవ్వదు, ఉన్నవి కంటిన్యూ అవుతున్నట్టుంది. సో అందువల్ల అన్ఇన్స్టాల్ చేసేస్తే మీరు, సో మళ్ళీ ఇన్స్టాల్ కాదు కాబట్టి ఇబ్బంది ఉండదు మీకు. అది నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఆరేపల్లి నుంచి అండి. చెప్పండి. సరే మాట్లాడండి. సైకాలజిస్ట్ విశేష్ గారు ఉన్నారు. అంటే మా అబ్బాయి పబ్జికి బాగా అడిక్ట్ అయ్యాడు మేడం. ఓకే. ఎంత చెప్పినా నేను అట్లా గేమ్ తీసేసిరా అని మళ్ళీ ఎట్లా వస్తుంది నాకు విపిఎన్స్ ద్వారా ఆడుతావు అని అంటుండు. దేని ద్వారా ఆడుతున్నావు అన్నది? విపిఎన్స్ యూజ్ చేస్తాం మేము, మాకు వస్తుంది అని. ఎస్, అదే మార్గం ఏదో ఉంది. టెక్నికల్గా నాకు కరెక్ట్ కానీ మార్గం ఉంది. ఎంతసేపు ఆడతాను రోజుకి? మాక్సిమం నైట్ టైం మొత్తం ఆడుతుంది. నైట్ మొత్తం. ఏం చదువుతున్నాడండి మీ బాబు? ఎంత వయసు? ఏం చదువుతున్నాడు? 20 years, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సార్. ఓకే, రైట్. మీరు ఒకటి పేరెంటల్ కంట్రోల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా కంట్రోల్ చేయండి. ఒకటి. 2, అప్పటికి మాట వినకపోతే మీరు ఖచ్చితంగా మీ అబ్బాయితో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంత టైం నష్టపోతున్నావు, దానివల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పటికి దారికి రాకపోతే, నాకు కంట్రోల్ చేసుకోలేకపోతే, నాకు ఆడాలనిపిస్తుంది అనిపిస్తుంటే వెంటనే ఒక సైకాలజిస్ట్ని సంప్రదించి సైకాలజిస్ట్ దగ్గర వాళ్ళకి అడిక్షన్ ట్రీట్మెంట్ ఇప్పించండి. మొబైల్ అడిక్షన్ ట్రీట్మెంట్ ఇప్పించండి. థ్యాంక్ యూ విశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనం చాలామంది కాలర్స్ విన్నాం. అంటే ఆడేవాళ్ళు కాల్ చేశారు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా కాల్ చేశారు. సో బ్యాన్ చేసిన చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఆడేవాళ్ళు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో ఏదైనా సరే బ్యాన్ చేయడం వల్లే చాలా ప్లస్ పాయింట్ ఉందని చెప్పి దాన్ని మెల్లిగా కంట్రోల్ చేయాలనే విషయాలు కూడా మీరు చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మళ్ళీ రేపటి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.